ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 శక్తికూట మంత్రభాగంలో ప్రవేశించాం. అందులో సకల హ్రీం 4 బీజాక్షరాల్లో సాది మంత్రాలు అయిపోయాయి. ఇప్పుడు కాది మంత్రాలు ప్రారంభమవుతున్నాయి. 46 శ్లోకంలో ద్వితీయార్థం. 46 శ్లోకంలో పైన 4 మంత్రాలు సాది మంత్రాలు, దాంతో మనకు సాది మంత్రాలు అయిపోయాయి. ఆ 46 శ్లోకంలో ద్వితీయార్థంలో 3 మంత్రాలు ఉన్నాయి, కాది మంత్రాలు. తర్వాత 47, 48, 49 శ్లోకాలు వరకు కూడా కాది మంత్రాలు ఉన్నాయి. ఈ శ్లోకం ఒకసారి మొత్తం చూసి చదివి తర్వాత కాది మంత్రాల్లో ప్రవేశిద్దాం. 46. సర్వోత్తుంగ సర్వం సంగహీన సగుణ సకలేష్టద. సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్టద. ఈ 4 మంత్రాలు పూర్తి చేశాం. తర్వాత ఇప్పుడు ఉత్తరార్థంలో కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర. కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర. కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర మంత్రత్రయం ఇదం శ్లోకస్య ఉత్తరార్థం. కకారిణి ఏమిటి విశేషం? కకారిణి అంటే అమ్మవారు కాది స్వరూపం కదా. కకారిణి తృతీయ ఖండ ద్వితీయ వర్ణరూప కకారావయవ వాచక అస్యాహ అస్తి ఇతి తథా కకారిణి. అంటే పంచదశి మహామంత్రంలో తృతీయ కోటంలో ద్వితీయ వర్ణం కకారం. ఈ కకారమే అమ్మవారి యొక్క రూపం గనక శ్రీ త్రిపుర సుందరీ దేవిని కకార రూపిణి అని స్తుతిస్తూ ఉంటారు. కావ్యలోల. కావ్యలోల కావ్యములు అంటూ ఏమిటి? ఆది కావ్యం రామాయణం. ఆదికవి వాల్మీకి రచించాడు. శ్రీరామచంద్రుడు అమ్మవారిని స్తుతించాడు. ఇంకా తర్వాత కావ్యాలు చాలా ఉన్నాయి. వేదవ్యాసులు వారు రచించిన పురాణాలని కావ్యాలే. మహాభారతం కూడా కావ్యమే. అందులో పాండవులు శ్రీకృష్ణుడు దుర్గాదేవిని రచించారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ స్తోత్రాల్లో ఉన్నాయి. అంటే శ్రీరాముడు అమ్మవారిని స్తుతించిన విధం, త్రేతాయుగంలో ద్వాపరయుగంలో పాండవులు శ్రీకృష్ణుడు స్తుతించిన విధం ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక కావ్యలోల. కావ్యములు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కావ్యాల్లో ఉన్న విశేషమైన గుణాలన్నీ కూడా అమ్మవారి యొక్క గుణ సంకీర్తనానికి అనుబంధించినవి. ఇంకా కామేశ్వర మనోహర. కామేశ్వర కహ పరమేశ్వర ఏవ. ధర్మబద్ధమైన కాములను కోరికలను ఇచ్చేవాడు కనుక కామ ఈశ్వర. కామేశ్వర కామప్రద. అలాంటి కామేశ్వరుడికి మనోహర అంటే ధర్మపత్ని. కామేశ్వర ధర్మపత్ని కామేశ్వర మనోహర కామేశ్వరి
ఆయన పేరు కామేశ్వర, అమ్మవారి పేరు కామేశ్వరి, కామేశ్వర మనోహర. తర్వాత 47 శ్లోకంలో 4 మంత్రాలు ఉన్నాయి. కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగ వాసిని కామేశ్వర లింగితాంగి కామేశ్వర సుఖప్రద. కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగ వాసిని కామేశ్వర లింగితాంగి కామేశ్వర సుఖప్రద. కామేశ్వర ప్రాణనాడి ప్రథమం, కామేశోత్సంగ వాసిని ద్వితీయం, కామేశ్వర లింగితాంగి తృతీయం, కామేశ్వర సుఖప్రద చతుర్థం. చతుష్పది అయం శ్లోక. కామేశ్వర ప్రాణనాడి. ప్రాణనాడి ఏంటి అంటే, ప్రాణనాడి అంటే ఏమిటి? జీవితానికి ఆధారమైనది. ప్రాణశక్తి 3 రకాల నాడులతో ఉంటుంది. ఇళ, పింగళ, సుషుమ్న. ఈ మూటిని ప్రాణనాడి త్రయం అంటారు. అలాంటి ప్రాణనాడి అమ్మవారి స్వరూపమే. అది ఎవరికి ప్రాణనాడి? కామేశ్వరుడికి ప్రాణనాడి, మనకు ప్రాణనాడి. కామేశ్వరుని జీవితానికి ఆధారమైనటువంటి ప్రాణనాడి. అంటే ఇడయాతు బహిర్యాతి, ఇడయాతు బహిర్యాతి అని చెప్పారు ఉపనిషత్తుల్లో. ఇడా నాడి ద్వారా నిశ్వాస, పింగళ నాడి ద్వారా ఉచ్ఛ్వాస, మళ్ళీ ఇడా నాడి ద్వారా ఉచ్ఛ్వాస, పింగళ నాడి ద్వారా నిశ్వాస, ఇలా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉద్దీపనం చేయడానికి ఉపయోగించే అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియలు. అలాంటివన్నీ ఈ నామంలో అంతర్గతం అయ్యాయి. కామేశ్వర ప్రాణనాడి. అటువంటి విశేషమైన సుషుమ్నా నాడి అమ్మవారి యొక్క స్వరూపం. వామనాసికారంధ్రంలోంచి గాలి ప్రసరిస్తుంటే ఇడానాడి, కుడి దక్షిణ నాసికలోంచి వస్తే ప్రసరిస్తే అది పింగళానాడి. 2 నాసికారంధ్రాల్లోంచి సమానంగా వస్తే సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి మహత్తరమైన శక్తి కలిగింది. సుషుమ్నా నాడి ప్రవర్తించినప్పుడు ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. కామేశోత్సంగ వాసిని. కామేశ ఉత్సంగ వాసిని. ఆ కామేశ్వరుడు యొక్క ఉత్సంగము అంటే ఒడి. పరమేశ్వరుడు యొక్క ఒడిలో కూర్చుంటారు అమ్మవారు. అర్ధనారీశ్వర తత్వం కదా, అభేదతత్వం. కామేశోత్సంగ వాసిని కామేశ్వర లింగితాంగి. ఇది ఇంకా విశేషమైన అర్ధనారీశ్వర తత్వం. కామేశ్వర ఆలింగిత అంగి, కామేశ్వర ఆలింగిత అంగి, కామేశ్వర ఆలింగితాంగి. వామభాగం కామేశ్వరి, దక్షిణ భాగం కామేశ్వర. అప్పుడు ఏమవుతుంది? వాగర్థాయువ సంపృక్తౌ. అలా అర్ధనారీశ్వరత్వం మనకు గోచరిస్తుంది. కామేశ్వర సుఖప్రద. కామేశ్వరుడికి ఎంత ఆనందాన్ని ఇస్తారు అమ్మవారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అమ్మవారి యొక్క సహకారం లేనిదే ఆయన ఏ పని చేయరు. అంతే అమ్మవారు సహకరిస్తే ఆయనకి ఎంతో ఆనందం. అంతే కదా. ఒక గృహంలో గృహిణి గృహస్థుడికి సహకరిస్తూ ఉంటే, భర్తకు భార్య సహకరిస్తుంటే ఆ కుటుంబం ఎంత ఆనందమయంగా ఉంటుంది. ఇద్దరు ఒక మాట మీద ఉంటారు. అది ఈ శ్లోకంలో సందేశం. ఈ మంత్రంలో కామేశ్వర సుఖప్రద. కామేశ్వరుడికి ఆనందం కలుగుతుంది కామేశ్వరుడు సహకరిస్తుంటే. అలాంటి విశేషమైన మంత్రం. ఇప్పుడు ఈ 7 మంత్రాలు కూడా ఒకసారి జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం కకారిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కావ్యలోలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర మనోహరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రాణనాడ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశోత్సంగవాసిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వరాలింగితాంగ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర సుఖప్రదాయై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.